ఆయన పరిచర్యకు నేను ఏ రీతిగా ఉపయోగపడగలనని ఆలోచించేవాడు ధన్యుడు. అంతే తప్ప దేవుని పరిచర్యకు ఆటంకంగా నిలబడేవాడు, ఆయన పరిచర్యకు ఉపయోగపడు దాన్ని దోచుకునేవాడు వర్ధిల్లడు. వాడి కుటుంబం వర్ధిల్లదు, వాడి జీవితం వర్ధిల్లదు. అతనికి శాపమే తప్ప మేలు దీవెన కాదు. అందుకే దేవుని పని విషయంలో కానీ, దేవుని ధనం విషయంలో కానీ, దేవుని కార్యాల విషయంలో కానీ మనం ఎంత యథార్థంగా ఉంటే అంత దీవించబడతాం, ఎంత యథార్థంగా ఉంటే అంత ఆశీర్వదించబడతాం. ఎక్కడ చిన్నపాటి మోసం నీ హృదయంలో బయలుదేరినా, ₹1 దగ్గర నువ్వు అక్రమంగా వ్యవహరించినా దానికి తగ్గ ప్రతిఫలం నువ్వైనా నేనైనా పొందుకొని తీరాల్సిందే. ఎందుకంటే మేలు చేయు దేవుడు మన హృదయ రహస్యములు ఎరిగినవాడు మనకు సమస్తాన్ని అనుగ్రహించాడు. రాబో లోకంలో కూడా సమస్తాన్ని అనుగ్రహించబోతున్నాడు. నీ యథార్థతను బట్టే నీ కిరీటం పెడతాడు, నీ అతిక్రమములను బట్టే నీకు శిక్షను కూడా విధిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, జాగ్రత్త. మనుష్యులకు కాదు మనం భయపడాల్సింది, దేవునికి. మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడికి మనం భయపడాలి.